ఎగ్ ఫ్రీజింగ్. ఎగ్ ఫ్రీజింగా? ఎగ్ ఏంటి? దాన్ని ఫ్రీజ్ చేయడం ఏంటి? ఆడవాళ్ళల్లో అందరికీ తెలుసు మనకి ఎగ్స్ ఉంటాయి. ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకుంటే మనము ఏజ్ అవుతాం కానీ మన బాడీలోంచి తీసిన ఎగ్స్ని ఫ్రీజ్ చేస్తున్నాం కాబట్టి ఎగ్ని ఏజ్ అవ్వకుండా మనం ఆపేస్తున్నాం. సో లిటరలీ యు ఆర్ స్టాపింగ్ ద టైమ్ ఫర్ యువర్ ఎగ్స్. సో దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ అండి ఎగ్ ఫ్రీజింగ్కి. ఫస్ట్ థింగ్, అసలు ఎగ్ ఫ్రీజింగ్ ఎందుకు చేస్తున్నారు? కొంతమందికి దే ఆర్ 35, ఆల్రెడీ 34, కానీ అప్పుడే దే డోంట్ వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ, ఆర్ మేబీ అప్పుడే దే డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఇట్స్ దేర్ ఓన్ పర్సనల్ చాయిస్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ చాయిస్. బట్ దానివల్ల ఆమె ప్రెగ్నెన్సీ ఛాన్స్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉందా? డెఫినెట్లీ లేదు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఎగ్ ఫ్రీజింగ్ పెట్టుకొని వాళ్ళ ఎగ్స్ అన్ని బాడీలోంచి ఐవీఎఫ్ ద్వారా తీసుకొని ఐవీఎఫ్లోంచి వచ్చిన ఎగ్స్ని ఫ్రీజింగ్ పెట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోనో లేదా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ ఎగ్స్ని మనం వాడతాం. బట్ ఐడియల్ ఏజ్ అండి ఫ్రీజింగ్. ఒకవేళ మీకు ముందే ప్లానింగ్ ఉంటే నేను లేట్గా చేసుకుంటాను, నేను ఇప్పుడే కనను అని ఆ 34-35 ఇయర్స్లో చేయించుకునే బదులు లేట్ 30s ఆర్ ఎర్లీ 30స్లో చేయించుకుంటే ఫ్రీజింగ్కి చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది.